మేమైతే ఇక్కడ మేడారం వెళ్ళడానికైతే స్టార్ట్ అయ్యామనమాట. ఇది చూస్తున్నారు గదా! ఇది జంపన్న వాగు అంట. అంతకుముందయితే వాటర్ చాలా ఉండేదంట. ప్లస్ ఇట్లా స్టెప్స్ అనేవి ఏవి లేవు. చాలా స్టెప్స్ అయితే ఇప్పుడు రీసెంట్‌గా పడినాయి. కొత్తగా అంతా ఫారెస్ట్ ఏరియా మేడారంకి బయలుదేరాము. అక్కడి నుంచి డైరెక్ట్ బసెస్ ఉంటాయన్నమాట. అయితే మేము చెప్పారు. అందుకనే మేము ఒక షేరింగ్ ఆటోలో అయితే బయలుదేరాము. అక్కడి నుంచి ఒక 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఆటో వాళ్ళు షేరింగ్‌లో అయితే. లేదు మనం డైరెక్ట్ అంటే ఇంకొంచెం ఎక్కువనే పడుతుందనమాట అమౌంట్. పసరా నుండి మేడారం వచ్చేటప్పటికైతే మొత్తం ఫారెస్ట్ లానే ఉందండి. ఎలాంటివి అయితే ఏమీ లేవు. కాకపోతే అక్కడక్కడైతే చాలా ఫ్యామిలీస్ వచ్చారు. కామన్‌గా అయితే వాళ్ళు వంట చేసుకొని తింటున్నారనమాట అక్కడక్కడ. అంటే మేడారంకి మేబీ వచ్చి వాళ్ళు రిటర్న్‌లో అలా చేస్తున్నారేమో. జాతర టైంలో కూడా ఇక్కడ నుంచి పసరా నుంచి మేడారం వరకైతే చాలా అంటే చాలా రష్ ఉంటుందంట. రోడ్స్ అన్నీ వెహికల్స్‌తో నిండిపోతాయంట. మేమైతే ఫైనల్‌గా మేడారంలోకైతే ఎంటర్ అయ్యాము. చాలా షాప్స్ అయితే పడినవి. ఇది వచ్చేసి మనకు టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ మేడారంలో. ఇక్కడ చాలా డెవలప్‌మెంట్ అయితే జరిగిందని చెప్తున్నారు. నాతో పాటు వచ్చిన ఆంటీ వాళ్ళు. వాళ్ళు ఇంతకుముందయితే మేడారం వెళ్లారంట. బట్ ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ అట్లా అయితే వెళ్ళామని చెప్తున్నారు. ఇది టెంపుల్ ఎంట్రన్స్. మనము లోపలికైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ. మనం చెప్పులు బయట వదిలేసిన తర్వాత కొంచెం దూరమైతే ఉంది అమ్మవార్ల గద్దెలకి. అక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. టెంకాయల షాప్స్ ఇంకా అలాగే కొందరు మొక్కుకుంటారు కదా అమ్మవార్లకి ఇట్లా శారీస్ అయితే పెట్టాలి అని చెప్పేసి. మనము ఎలా అయితే మొక్కుతామో అలానే ఆ మొక్కులైతే సమర్పించుకోవాలి అమ్మవార్లకి. మేమైతే గద్దె వరకైతే వెళ్ళాము ఇప్పుడు. చూస్తున్నారు కదా ఎంతమంది రష్ ఉన్నారో. నార్మల్ డేస్‌లో ఇంత రష్ ఉంటదని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాక్చువల్‌గా మేము నలుగురం వచ్చాం కదా! అసలు అక్కడ ఎవ్వరు ఉండరేమో, ఎలా ఉంటుందో ఏమో, ఫారెస్ట్‌లా ఉంటుంది కదా! మరేమైనా దొరుకుతాయో లేదో అని అనుకుంటున్నాను నేను. బట్ ఇక్కడ చూస్తే మనం అనుకున్న దానికి అనుకున్నవి అవ్వవు అంటారు కదా! సో, అలానే రష్ అయితే చాలా చాలా ఉందనమాట. ఆ రోజు ఫ్రైడే పౌర్ణమి. ఇంకా చాలామందైతే వచ్చి అమ్మవారికి ఇట్లా బియ్యం అయితే పోస్తున్నారు. బియ్యంతో పాటు ఇక్కడ మేడారంలో ఏంటంటే, మనము అమ్మవారికి మొక్కుకునేటప్పుడు ఏంటంటే ఇట్లా బంగారం అంటే మన దగ్గర బెల్లం అంటారు. బట్ అమ్మవార్లకి పెట్టేదైతే బెల్లం అని పిలుస్తారు. బంగారం అని పిలుస్తారు. ఆ బంగారంను మనము ఎన్ని కేజెస్ అయితే ఇస్తామని మొక్కుతామో అన్ని కేజెస్ బంగారాన్ని అయితే కొని అక్కడైతే సమర్పించాలన్నమాట. అక్కడ ఆ షాపులు అయితే చాలా ఉన్నాయి. మేమైతే చిన్నప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ అయితే వెళ్ళి వస్తుండేది మేడారంకి. వాళ్ళైతే చెప్పిందేంటంటే, ఆ బంగారంని మనము ఎప్పుడు కూడా అట్లా వేడి చేయకుండా తినాలి అని చెప్పేసి మేమైతే ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాము. బంగారంని అంటే మిగతా స్వీట్స్‌లో కొందరైతే యూజ్ చేస్తున్నారు. బట్ మేమైతే చిన్నప్పటి నుంచి ఏదైతే ఫాలో అయితున్నామో అలానే దాన్ని వేడి చేయకుండా యూజ్ చేసుకుంటున్నామనమాట. మనం సమ్మర్‌లో అనుకోండి అది నార్మల్‌గా తినొచ్చు. లేదంటే వేడి చేయకుండా కొన్ని రకాల లడ్డూలో డైరెక్ట్ పొడిగా అట్లా యాడ్ చేసి చేస్తాం కదా! అలాగైనా చేయొచ్చు. లేదంటే లెమన్‌లో నిమ్మకాయ షర్బత్ అంటాం కదా! అలాగైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ అంటే వేడైతే చేయకపోయేది. మేమైతే ఇప్పటికి అలానే ఫాలో అవుతున్నాము. ఎంత రష్ ఉన్నా అక్కడ అమ్మవార్ల గద్దెల దగ్గర ఉన్న వాళ్ళైతే మంచిగా బొట్టిస్తున్నారు. ఇంకా మొక్కులైతే మంచి భక్తులు చాలా ఇష్టంగా అయితే సమర్పించుకుంటున్నారనమాట. మేమైతే ఆ 2 గద్దెలనైతే విజిట్ చేసి ప్రశాంతంగా అయితే ఒక చోట కూర్చొని అలా చాలాసేపు రిలాక్స్ అయితే అయ్యాము. ఇంకా మొక్కులు చెల్లించుకునేవారు కొందరు అక్కడ కూర్చుంటే మాకు వచ్చి మళ్ళీ ప్రసాదాలు పెట్టడము ఇట్లా వాయనాలు అంటారు కదా! అలా కూడా కొంతమంది అయితే చేస్తున్నారు. ఇదైతే అమ్మవారి గద్దె అనమాట. అక్కడ చూసారా ఎంత పసుపు కుంకుమ అయితే ఉందో, ఆ పసుపు కుంకుమ చాలా పవర్ఫుల్ అనమాట. అక్కడ ఉన్న వాళ్ళైతే వచ్చిన వాళ్ళందరికీ ఆ పసుపు కుంకుమనైతే ఇస్తున్నారు. మనం అది రెగ్యులర్‌గా పెట్టుకోవచ్చు మంచిదని చెప్తున్నారనమాట. చాలామంది అయితే వచ్చారు. ఇంకా సెక్యూరిటీ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు. నార్మల్‌గా జాతరలో అయితే ఇంతమంది ఎక్స్‌పెక్ట్ చేసాము. బట్ నార్మల్ డేస్‌లో కూడా ఇప్పుడు ఉంటున్నారంట. ఒకప్పుడైతే ఇలా ఉండరు. అసలు ఇక్కడ ఏం దొరకవు అనుకున్నాము. బట్ షాప్స్ ఉన్నాయి. చాలామంది అయితే ఉన్నారంట. బస్ అయితే దొరికింది. రిటర్న్‌లో డైరెక్ట్ బస్ అయితే